మా చిన్నప్పుడు చీపుర్లు కొనుక్కొచ్చేవాళ్ళం. నెలకొక చీపిరి పడేది. కుంచి చీపిరి అంటారు. ఇంట్లో లోపల ఊడ్చేది. ఈనెల చీపిరి ఈ వీటితో మధ్యలో ఉన్న పొలాలతో చేసేది. కొబ్బరి చీపిరి అంటారు అది. ఈ 2 కొనుక్కొచ్చేవాడిని నేనే. ఇది రూ. 10 ఏది కుంచి చీపిరి అయితే ఇది రూ. 5 ఉండేది నా చిన్నప్పుడు లెక్క అయితే. ఆ తర్వాత అట్లా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అసలు అది వదిలేసి అదేదో తుడుచుకునేది, కాసి నీళ్లు పోస్తే అట్లాగా ఇట్లా తుడుచుకునేది ఏమో ఇప్పుడు 100,000 1000 అయిపోతున్నటువంటి పరిస్థితి. అట్లా పని మనుషులు దొరకనటువంటి పరిస్థితి. క్రమంగా చూస్తే మానవ వనరులు తగ్గిపోతున్నాయి. ఆల్టర్నేటివ్ వైపుకి వెళ్తున్నారు. దీన్ని తొందరగా క్యాష్ చేసుకోగలుగుతాం చైనా. హ్యూమనాయిడ్ రోబోలు అంటే ఏ కోట్ల రూపాయల్లో ఉంటుంది అనుకుంటే లేదు 5 లక్షల్లో వచ్చేస్తాట. ఇది కనుక అంటే మనం ఏం చెప్తే అది చేస్తుంది. టీ బట్టు రమ్మంటే టీ బట్టుకు వస్తుంది, టీ కాయ అంటే టీ కాస్తుంది, ఏదైనా లగేజ్ మోసుకురమ్మంటే మోసుకొస్తుంది, నీళ్ళు పోయి అంటే నీళ్ళు పోస్తుంది. ఒక మనిషి పని చేసినట్టే చేసేస్తుంది 5 లక్షల రూపాయలకి. ఇంకా పని మనుషులు అవసరం లేదక భవిష్యత్తులో. అంట్లు దోమేమంటే అంట్లు దోమేస్తుంది, బట్టలు ఉతకమంటే బట్టలు ఉతికేస్తుంది. ఓన్లీ ఆ టెక్నికల్ ఇప్పుడు ఐటీఐలు పాలిటెక్నికల్లో అట్లాంటి హ్యూమనాయిడ్ రోబోలు రిపేర్లు చేసేటటువంటి సెక్షన్ ఇప్పితే సరిపోతుంది. ఎందుకంటే ఏమన్నా ప్రాబ్లం వస్తే ఉతికేటప్పుడు తోమేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక వాటికి క్లీన్ చేసే రిపేర్లు చేసేటటువంటి చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఇదేమి ఏదో 25 ఏళ్ళు 50 ఏళ్ళు కాదు, ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఫిజికల్ వర్క్ చేసేటటువంటి మానవ వనరులు తగ్గిపోతున్నాయి. అది పొలాల్లో వ్యవసాయం చేయడానికి వ్యవసాయ కూలీలు దొరకట్లేదు, ఇళ్లలో పని చేయడానికి మనుషులు దొరకదు. ఇప్పటికే ఇల్లు ఊడవడానికి రోబోస్ వచ్చేసినాయి. అది 70,000 రూపాయలు ఏదో పెడితే దాని అంతటా అదే ఊడ్చేసి దాని అంతటా అది ఛార్జింగ్ పెట్టుకుని దాని అంతటా అదే తీసుకెళ్ళి తుడిచేసుకునేది ఏదో ఉంది కదా. అట్లాగే ఇక రాబోయే రోజుల్లో ఇవి 5 లక్షలు అంటే ఎగువ మధ్య తరగతి ఈజీగా కొనిపడేస్తారు. అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొనుక్కున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పెద్ద ఖర్చు ఏం కాదు వీళ్ళకి. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమైనా జరగచ్చు.